పాకిస్తాన్కు సౌదీ అరేబియా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తూ భిక్షాటన చేస్తున్న 56,000 మంది పాకిస్తానీలను గుర్తించి వారిని సామూహికంగా బహిష్కరించింది. పవిత్ర యాత్రల కోసమని, పర్యాటకం కోసమని అనుమతి పత్రాలు తీసుకొని సౌదీకి వస్తున్న పాకిస్తానీయులు ఆ తర్వాత అక్కడ యాచక వృత్తిని చేపడుతున్నారని సౌదీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్ నుంచి వచ్చిన యాచకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో ఎక్కువ మంది వ్యవస్థీకృత ముఠాలుగా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నారని సౌదీ పోలీసులు గుర్తించారు. కేవలం భిక్షాటన మాత్రమే కాకుండా దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లో కూడా వీరు పాల్గొంటున్నట్లు తేలింది. దీంతో విసిగిపోయిన సౌదీ యంత్రాంగం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇదివరకే గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా ఉమ్రా, హజ్ వీసాలను దుర్వినియోగం చేసుకుని భిక్షాటన చేస్తున్న పాకిస్తానీయులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ సమస్య వల్ల నిజమైన పిలిగ్రిమ్స్, వర్కర్స్, స్టూడెంట్స్ వీసాలు పొందడం కష్టమవుతోంది. యుఏఈ వీసా ఆంక్షలు విధించింది. ఈ క్రాక్ డౌన్ వల్ల పాకిస్తాన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ 118 నుంచి 92కి మెరుగైందని ఎఫ్ఐఏ చెప్తోంది. యూరప్కు అక్రమ వలసలు కూడా తగ్గాయని చెప్తున్నారు. ఇక 2025లో మొత్తం 85 లక్షల మంది పాకిస్తానీలు విదేశాలకు వలస వెళ్లారు. వీరిపై 226 కేసులు నమోదయ్యాయి. కంబోడియాకు 24 మంది టూరిస్ట్ వీసాలతో వెళ్లగా అందులో సగం మంది తిరిగి రాలేదు. మయన్మార్కు వెళ్లిన 4,000 మంది పాకిస్తానీల్లో 2,500 మంది మిస్సింగ్. ఆఫ్ లోడింగ్లు ఎక్కువగా లాహోర్, కరాచీ ఎయిర్పోర్ట్లో జరిగాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ ఆఫ్ లోడింగ్ ఫిర్యాదులు రావడంతో ఇమిగ్రేషన్ నిబంధనలను ఓ కొలిక్కి తేవడానికి 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ భిక్షాటన సమస్య పాకిస్తాన్కు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సిగ్గుచేటుగా మారింది. నిజమైన ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతూ ఉండటంతో ఎఫ్ఐఏ చర్యలు కీలకంగా మారాయి. మరోవైపు పాకిస్తాన్లో నెలకొన్న అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితులే ఈ దుస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశం తీవ్ర రుణ సంక్షోభంలో కూరుకుపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతినడంతో సామాన్య ప్రజలు విదేశాలకు వెళ్లి యాచకులుగా మారుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేక పాకిస్తాన్ ప్రభుత్వం విదేశీ సంస్థల ముందు అప్పుల కోసం ఆర్జిస్తుంటే ప్రజలు ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తూ దొరికిపోవడం అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ పరువును తీస్తోంది. ఈ పరిణామంపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ పౌరుల ప్రవర్తన వల్ల పాకిస్తాన్ గౌరవం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భిక్షాటన చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాక్ అధికారులు చెబుతున్నారు. సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ దేశాలు కూడా పాకిస్తాన్ పౌరుల రాకపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా విధించడం గమనించాల్సిన విషయం.